దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనేకులను ప్రేమిస్తూ ఉంటాం. బంధువులను ప్రేమిస్తాం, సహోదరులను ప్రేమిస్తాం, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాం, మన బిడ్డలను ప్రేమిస్తాం, మన భార్యను ప్రేమిస్తాం, మన ఇంట్లో ఉన్న వారందరినీ మనం ప్రేమిస్తూ ఉంటాం. ఇది మంచిది. ప్రేమ కలిగి జీవించడం ఎంతైనా అవసరము కూడా మనిషికి. అయితే ఎవరిని ప్రేమిస్తే శక్తిమంతులుగా మార్చబడతారు, ఎవరిని ప్రేమిస్తే ఉదయించు సూర్యుడి వలె, బలముగా ఉదయించు సూర్యుడి వలె మనం ఉంటాము అని మనం ఒకసారి ఆలోచిస్తే, పరిశీలిస్తే పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. 2వ లైన్లో, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమించువారు యేసయ్యను ప్రేమించువారు, ఇంకో మాటలో చెప్పాలంటే ఎలా ఉంటారంటే, బలములుగా ఉదయించే సూర్యుడిలాగా ఉంటారంట. బలముతో ఉదయించు సూర్యుడిలాగా ఉంటారంట. సూర్యుని యొక్క బలము, శక్తి ఎలాంటిదండి? ప్రపంచం అంతటికి వెలుగును కలుగు చేస్తాడు సూర్యుడు. గ్రహాలకు కూడా వెలుగునిస్తాడు సూర్యుడు. లక్షల వోల్టేజ్లు ఉంటాయి ఆయన యొక్క శరీరంలో, ఆ ఒంట్లో నుంచి. కొన్ని వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సూర్యుని దగ్గర ఉండి, ఆ సూర్యుని వేడికి కొన్ని వస్తువులు కూడా కాలిపోతాయండి, మాడిపోతాయి అన్నమాట. అంతటి శక్తి సూర్యుడికి ఇచ్చాడు దేవుడు. దేవునిని ప్రేమించువారు బలముతో ఉదయించే సూర్యుడిలాగా ఉంటారు, అంత శక్తిమంతులుగా మార్చబడతారు అని దాని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునిని ప్రేమించేవారిగా ఉండాలి. ఏ మనుష్యుడైతే హృదయపూర్వకంగా, పరిపూర్ణ హృదయముతో, ఇష్టపూర్వకంగా దేవునిని ప్రేమిస్తారో వాళ్ళు బలవంతులుగా ఉంటారు, వారు శక్తిమంతులుగా ఉంటారు, వారు సమస్తమును జయించగలరు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునిని ప్రేమించుదాం, దేవునిని ప్రేమించి ఆయన త్రోవల్లో నడుచుకుందాం. అందుకే యేసు ప్రభువు మాట చెప్పి ఉన్నారు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడని చెప్పాడండి. దేవునిని నేను ప్రేమిస్తున్నాను, దేవుని మీద నాకు ప్రేమ ఉంది అని ఎలా తెలుసుకోగలమంటే, ఆయన ఆజ్ఞలను పాటిస్తాం, ఆయన కట్టడలను పాటిస్తాం, ఆయన విధులను మనము పాటిస్తాం. ఏ మనుష్యుడైతే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను పాటిస్తాడో, ఆ ధర్మశాస్త్ర ప్రకారం వాక్యానుసారంగా జీవిస్తాడో, ఆ మనుష్యుడు, ఆ కుటుంబము దేవునిని ప్రేమిస్తుంది అని అర్థం అండి. ఏ మనుష్యుడైతే తన సహోదరుని ప్రేమిస్తాడో, ఏ మనుష్యుడైతే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తాడో, ఆ మనుష్యుడిలో దేవుని ప్రేమ నిలిచి ఉంది అని మనం గ్రహించగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా దేవునిని ప్రేమించుదాం. బలముగా ఉదయించే సూర్యుని వలె మనము శక్తివంతులుగా మార్చబడి సమస్తమును జయించి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడుద్దాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.